హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మామూలుగా మనము ఫ్లాట్స్ కొనుక్కుంటాము, రెడీమేడ్ కొనుక్కుంటాం, లేదంటే బడ్జెట్ చూసుకొని మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కూడా తీసుకుంటుంటాం. సో బాగా మీరు అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర మాట్లాడుకొని తీసుకుంటే విల్ బి ప్రాఫిట్. కానీ ఏం తెలియక ఒక అడుగు ముందేసేసి తీసుకునే వాళ్ళు అంటే కొంతమంది మోసపోతుంటారు. సో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి డైరెక్షన్ చూసి మేము ఫ్లాట్స్ కొనుక్కోవాలి మీ మాటల్లో? ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కోవడం అనేది సొంత ఇంటికి ఎలా అనేది అందరికీ కావాల్సిన సబ్జెక్ట్. నేను చూస్తా కదా, 15 మంది పైగా ప్రాపర్టీ ఓనర్స్ చేశారు కదా, వాళ్ళు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేశాక చేతిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెడతాం, సేల్ డీడ్. ఆ కళ్ళల్లో ఉన్న ఆనందం, మొక్కల్లో ఉన్న ఆనందం ఎక్కడికో స్వర్గంలోకి వెళ్ళిపోతారు, టాప్ ఆఫ్ ది వరల్డ్లో ఉంటారు. అందుకని ఆ డైలాగ్ వాడతాను, నాకు చాలా ఇష్టమైన పదం. చిరంజీవి గారికి నచ్చిన పదం క్షమించు, నాకు నచ్చిన పదం టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఎందుకు చెప్తానంటే, డబ్బులు లేనంత మాత్రం కొనుక్కోలేము అనుకోవడం తప్పు. మనకి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం. నేను స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఇవాళ టీవీ ముందు ఉండడానికి కల్లో కూడా అనుకోలేదు. అంబిషన్ అయితే ఉండేది, ఐ హ్యావ్ టు మేక్ మై మార్క్ ఇన్ ద వరల్డ్ అని. మొన్న ఒక ఆయన నార్త్ కెరళీనా అని ఒక స్టేట్ ఉంది యుఎస్లో, ఆయన నన్ను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మీరు జూమ్ మీటింగ్ మాట్లాడే ముందు 2 వాక్యాలు చెప్పొచ్చా మీతో అన్నాడు. మంచి వేరే అభిమాని ఆయన. చెప్పండి సార్ అన్న. సాటర్డే సండే పూట మన ఆంధ్ర తెలంగాణలో అందరూ కూడా క్లబ్లో కలుస్తాం సార్, సరదాగా ఆ టైంలో మీ వీడియోల గురిండే మాట్లాడుకుంటాను. ఎందుకు బాబు నా వీడియోలు అంత చెత్తగా ఉంటాయని అడిగా. అయ్యో అది కాదు సార్, ప్రతి వీడియోలో మీరు ఒక డైలాగ్, ఒక పంచ్, ఒక హ్యూమరస్గా ఉంటారు, మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, ఎవరికి ఏ ఎగ్జాంపుల్ నచ్చిందో డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే వాట్ ఏమిటంటే, కొన్ని వేల మైళ్ళు దూరంలో కూడా మన గురించి డిస్కషన్ జరుగుతుంది. దట్ ఈజ్ మై హ్యాపీనెస్. డబ్బులు రావు, హ్యాపీనెస్ వస్తుంది. అంటే పలానా 10 వీడియోలు చూసాను సార్, 10 వీడియోలో మీ వీడియో సెలెక్ట్ చేసుకొని మీతో ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను. అది ఇంకా బాగా హత్తుకుంది మనసు. ఎందుకంటే ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ప్రాపర్టీ అనేది ఈ ప్రపంచంలో రియల్ ఎస్టేట్ లేని జాగా ఏదైనా ఉందా మీకు తెలిసి? ట్రై చేయండి అని చెప్పడానికి. హాస్పిటల్, ఇల్లు, స్కూలు, కాలేజు, దట్ మీన్స్ రియల్ ఎస్టేట్ ఇస్ పార్ట్ ఆఫ్ రోటీ, కపడా, మకాన్. కపడా, మకాన్లో మనం ఉన్నాం, తిండి, బట్ట, గూడు. సో కొనుక్కునేటప్పుడు ఎవరైతే బడ్జెట్ లేదనుకుంటారో వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తారు. అయితే నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు క్విక్గా. 1 క్యాపిటల్ కన్జంప్షన్ ఉండడానికి, 2 ట్రేడింగ్, 3 రెంటల్ ఇన్కమ్కి, 4 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 4 మాట్లాడుకున్నాం. ఈ విషయంలో ఆయన ఉండడానికే కొనుక్కుంటాడని అనిపిస్తుంది. జనరల్గా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్, కొత్త ఫ్లాట్ కొనుక్కోలేము అనేవాడు సెకండ్ హ్యాండ్. అయితే అప్రిషియేట్ ఎప్పుడైనా మన యూజ్ ఉంది. ఇప్పుడు లగ్జరీ ఫామ్ ప్లాట్ కొనుక్కుంటే గెస్ట్ హౌస్, దాని రిటర్న్స్ ఎంజాయ్మెంట్ చేస్తాం మనం, రిటర్న్స్ తక్కువ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ హ్యాండ్ ప్లాట్, సెకండ్ హ్యాండ్ ప్లాట్ అన్న. ప్లాట్ అనేది ప్లాటే, ఆల్వేస్ ఓన్లీ 1 and 1. కానీ ఫ్లాట్, విల్లాలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ విల్లా, సెకండ్ హ్యాండ్ హౌస్ ఉంటుంది. ఓకే. అందుకని ప్లాట్కి ఎప్పుడు కూడా కొత్తగా మంచి ఏరియాలో లీగల్గా చెక్ చేసుకొని ఒక కన్సల్టెంట్ గైడెన్స్ తీసుకొని వెళ్తే కనుక 5 నుండి 6 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. విల్లాకి వచ్చేసరికి ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే సగం ల్యాండ్ ఉంటుంది, సగం కన్స్ట్రక్షన్. ఫ్లాట్ వచ్చేసరికి 12 నుండి 14 సంవత్సరాలు. రూల్ ఆఫ్ 72 అని ఒక లా ఉంది, దాన్ని బట్టి అన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఒక బెంజ్ కారు కానీ, బెంజ్ కారు ఉందనుకోండి, జనరల్ ఎన్ని బ్రాండ్ వచ్చినా మెర్సిడీస్ బెంజ్ అనేది దాని ఫేమస్ దానికి ఉంటుంది. సో మీరు కార్లు షోరూమ్ను పొద్దుట తీసుకెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారంటే ఎంత ఇస్తాడు? 50% ఇవ్వడు, ఇస్తే ఎక్కువ 50%. అదేవిధంగా ఒక కారు మీరు కొన్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసు. ఇవాళ కొత్త కారు కొనుక్కున్నారు, మీకు 2 కోట్లు డబ్బులు వచ్చేలాంటి కొనుక్కున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఆ కారు వాల్యూ 2 కోట్లు ఉంటుందా, 3 కోట్లు ఉంటుందా, 4 కోట్లు ఉంటుందా? తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది? చాలా తగ్గిపోతుంది. 2 కోట్లు 1,50,00,000 అవుతుందా? అంత కూడా ఉంటుందా సార్? 10 years డిఫరెన్స్ ఉంటుంది కదా. 0. ఎవ్రీ ఇయర్ 10% తగ్గిపోతుంది. ఓకే. డిప్రిషియేషన్ అంటాం దాన్ని అకౌంటింగ్ టర్మ్స్లో. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నన్ను అడగండి అది. సో అదేవిధంగా ఫ్లాటు ఫస్ట్ 14-15 సంవత్సరాలు అప్రిషియేట్ అవుతూ పోతుంది, తర్వాత తగ్గుతూ పోతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ తాలూకా వాల్యూ డిటోరియేట్ అవుతుంది. ల్యాండ్ సపోజ్ మీరు 2 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే హై రైజ్ 30 floors మీకు ఒక 20 గజాలు, 25 గజాలు, 15 గజాలు అది వస్తుంది. తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లోర్లు కడతారు.
సో మనకు రేపు పొద్దుట మన తాతల నాటి బిల్డింగ్ వాళ్ళు కూలగొడితే మనకు వచ్చేది ల్యాండ్ వాల్యూ వస్తుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ జీరో. సో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఏం చెక్ చేసుకోవాలి అని అడ్రస్ చేద్దాం. కొత్త ప్రాపర్టీ కొనేటప్పుడు ఏమేమి చూసుకుంటాం మనం డిస్కస్ చేసాం. వ్యూయర్స్ కోసం మరొకసారి రిపీట్ చేస్తాను. లింక్ డాక్యుమెంట్స్, ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్స్, బిల్డర్ బ్యాక్గ్రౌండ్, బిల్డర్ హిస్టరీ, గూగుల్ రివ్యూస్, అట్లా అలాంటివన్నీ కూడా మెయిన్ మనం కలెక్ట్ చేసుకోవాలి. పాతదానికి ఏమవుతుందంటే దీంతో పాటు సొసైటీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. ప్రతి ఒక 300-400 ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఉంటే ఒక సొసైటీ బిల్డర్ కొన్ని రోజులు మెయింటైన్ చేస్తారు, తర్వాత సొసైటీని ఫామ్ చేసి బిల్డర్ ఎగ్జిట్ అవుతాడు బయట. అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ 300 మందిలో 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీ ఫామ్ చేస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తారు సొసైటీని. ముఖ్యంగా నార్మల్లీ రిటైర్డ్ పీపుల్ ఉంటారు, టైం స్పెండ్ చేయాలి కూడా, వర్కింగ్ మీరు నేను టైం స్పెండ్ చేయడం కూడా. ఇప్పుడు ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటారో ఫస్ట్ సొసైటీని అప్రోచ్ కావాలి. చాలామంది తెలియని సీక్రెట్ ఇది. ఏమవుతుందంటే వాళ్ళు తెలుసుకుంటే, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, ఇల్లు కొనుక్కొని 10 years బట్టి రాలేదు, మెయింటెనెన్స్ కట్టాలిగా, ఇంకా వేరే పెండింగ్ ఖర్చులు ఉంటాయి, కామన్ ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులు కట్టాలి కదా. సో అవన్నీ డ్యూ ఉంటాయి. సో కొత్తగా ఎవరైనా కొనుక్కుంటుంటే సొసైటీని అప్రోచ్ ఈ ఫ్లాట్ కొనుక్కోవచ్చా లేదా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చుట్టుపక్కల సొసైటీని అడగాలి, డైరెక్ట్ సొసైటీని అడగాలి. అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు కానీ ఎన్ఓసి ఇవ్వకుండా కొంటే మీకు కష్టాలు మొదలవుతాయి. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో వాళ్ళు తెలియకుండా ఎప్పుడు దయచేసి కొనకూడదు బయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అదేవిధంగా ట్యాక్స్ రిసిప్ట్ అడగాలి, అప్డేటెడ్ ట్యాక్స్, అప్డేటెడ్ ఎలక్ట్రిసిటీ బిల్, అప్డేటెడ్ వాటర్ బిల్, బ్యాంక్ లోన్ ఉందా, మార్ట్గేజ్ ఉందా, హ్యాండ్ లోన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవి లేకుండా మీరు కొనుక్కుంటే టికెట్ లేని ప్రయాణం ఇక్కట్ లేని చాలాసార్లు చెప్పాను. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. అవి క్లారిఫై. ఎంత పాత ఫ్లాట్ అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఎప్పటికీ మంచిది. మీకు ఇంకో 5 సంవత్సరాలు డబ్బులుండి వస్తాయనుకుంటే పాత ఫ్లాట్ కొనుక్కోపోవడం మంచిది. ఫస్ట్ అయితే నేను 15 కొనుక్కుంటే 2-3-4 సంవత్సరాలు కొనుక్కోండి. 15-20 సంవత్సరాలు కొనుక్కున్న ఇల్లే కానీ అందులో అన్నీ అయిపోతాయి. కారుకి బోల్ట్లు అయితే బాడీ ఇప్పుడు మన 50 సంవత్సరాలకి 20 సంవత్సరాలు తేడా ఉంది కదా. ఆ ఫ్లాట్ కూడా అలాగే చూడలేము మీరు, ఆ లుక్ పోతుంది. డ్రైనేజీలు అవి ఇవి మార్కులు పడిపోవడం, రిపేర్స్ వస్తాయి కంటిన్యూగా. ఇప్పుడు పాత బండి కొనుక్కుంటూ నడుస్తుంది కానీ రిపేర్లు వస్తున్నాయి. అయితే సార్ నాకు నచ్చిన డౌట్ ఏంటంటే, సో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కూడా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆర్ డబ్బులు లేక కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్. అప్పుడు అంటే ఎన్ని ఇయర్స్లో తీసుకోవచ్చు అంటారు? అంటే అదే నేను అనేది జనరల్గా 5 to 10 years మధ్య ఐడియల్. 15 years దాటితే వీలైనంత వరకు డిస్కరేజ్ చేయడమే బెటర్, నాట్ గో ఫర్ ఇంకా తీసుకోకపోవడం. కొంతమంది ఏదో కొనగానే అమ్మేస్తారు, పెళ్ళి అయిందనో ట్రాన్స్ఫర్ అయిందనో ఏదో ఒక రీజన్, సమ్ రీజన్స్ తో అమ్మేస్తారు. అవి బెస్ట్. బిలో 10 years ఇస్ ఆల్వేస్ బెటర్. బిలో 10 years, అబౌవ్ 15 years ఇస్ నాట్ అడ్వైజ్. ఎందుకంటే లైఫ్ రిచ్. ఎందుకంటే అంటారు 100 సంవత్సరాలు అయిన సార్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో బిల్డింగ్ చూడండి. ఇప్పుడు నేను ఒక లాస్ట్ ఎగ్జామ్ ఒక పెద్ద నిజాం నవాబ్ ఇంటికి వెళ్ళాం. సిటీలో 1 acre ఇల్లు ఉందని, మెయిన్ సిటీలో 1 acre. బృందావన్ గార్డెన్స్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, వాటర్ ఫౌంటైన్ అలా పెట్టి నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. టేబుల్ మీద స్వీట్స్ పెట్టారు. పెద్ద 90 years. ఒక ఉషా కంపెనీ ఫ్యాన్ ఉంది నా తల మీద ఉంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. 90 years అయిందండి ఆ ఫ్యాన్ కొని. ఇలా ఊగుతుంది ఆ ఫ్యాన్. నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఏసీ లేదు, పాతి లేదు. నాకు టెన్షన్, ఆ ఫ్యాన్ ఎప్పుడు పడిపోతుంది. లెగిస్తానంటే పక్కన బయట అన్నాడు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫ్లాట్ కూడా 15-20 సంవత్సరాలు అయిపోయి దాన్ని కీళ్ళు లూజ్ అయిపోతాయి, స్ట్రక్చర్ పడిపోవచ్చు, రిపేర్స్ కంటిన్యూస్లీ, క్రాక్స్ రావచ్చు. అవును. సో అందుకని తప్పదు అనుకుంటే కొనుక్కోండి, మళ్ళీ దాన్ని రీవర్క్ చేసుకోవచ్చు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ అస్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.